నూతన మంత్రి వర్గం కొలువుదీరింది. విజయ్ సహా 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో తెలుగమ్మాయి కీర్తన కూడా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు కొత్త మంత్రివర్గంలో యంగెస్ట్ కీర్తననే కావడంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఆమె గురించే చర్చిస్తోంది. అసలు ఎవరు ఈ కీర్తన? ఇంత చిన్న వయసులో మంత్రిగా ఎలా ఎదిగింది అనుకుంటున్నారు? కీర్తన తెలుగు మూలాలు ఉన్న తమిళనాడు యువతి. ఒకప్పుడు వారి కుటుంబం ఏపీలో ఉండగా తర్వాత కాలంలో తమిళనాడుకు షిఫ్ట్ అయ్యారు. ఇది వరకు ఆమె షోటైమ్ అనే పొలిటికల్ కన్సల్టెన్సీలో స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు కీర్తన రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి ఎన్నికల నిర్వహణలో అనుభవాన్ని సంపాదించారు. షోటైమ్ అనే పొలిటికల్ కన్సల్టెన్సీలో స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన ఆమె గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వ్యూహాత్మక బాధ్యతలు నిర్వహించినట్లు ప్రచారం ఉంది. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ తండ్రి పేరుపైనే ఆధారపడకుండా ప్రజల్లోకి వెళ్లి స్వయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శివకాశి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించడం, మంత్రివర్గంలో కీర్తనకు సంఘిక సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించడం ఆమెపై నాయకత్వం ఉంచిన విశ్వాసాన్ని సూచిస్తోంది. ఇటీవల ఓ మీడియా సమావేశంలో తెలుగులో మాట్లాడటం ద్వారా ఆమె తెలుగువారికి మరింత చేరువయ్యారు. శివకాశి ప్రాంతంలో గణనీయమైన సంఖ్యలో తెలుగు మూలాలు కలిగిన ప్రజలు ఉండటం అనుకూలంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో తెలుగు మూలాలు ఉన్న నాయకులు ప్రభావవంతమైన పాత్ర పోషించిన నేపథ్యంలో కీర్తన రాజకీయ ప్రయాణం భవిష్యత్తులో మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆమె యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ కృషి, పట్టుదలతో ఉన్నత స్థానాలను చేరుకోవచ్చనే సందేశాన్ని అందిస్తున్నారని చెప్పవచ్చు. కీర్తన రాజకీయ ప్రస్థానం యువతకు ఒక ప్రేరణగా నిలుస్తుందని చెప్పవచ్చు. వయసు కంటే ప్రతిభ, కృషి, ప్రజలతో అనుబంధం ముఖ్యమని ఆమె తన ప్రయాణంతో నిరూపించారు. రాజకీయ వ్యూహకర్తగా ప్రారంభమైన ఆమె కెరీర్, ఎమ్మెల్యేగా విజయం సాధించి ఇప్పుడు మంత్రి పదవికి చేరుకోవడం ఆమె పట్టుదలకు నిదర్శనం. తెలుగు మూలాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తమిళనాడులో ప్రజల విశ్వాసాన్ని సంపాదించి కీలక బాధ్యతలు చేపట్టడం విశేషం. భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేసి మంచి నాయకురాలిగా గుర్తింపు పొందాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆమె విజయగాథ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నత స్థానాలను చేరుకోవచ్చనే సందేశాన్ని అందిస్తోంది.